పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామనావాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో లలితానగర్లో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ఈ సంబరాల్లో పాల్పంచుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ పద్ధతిలో జరిగిన ముగ్గుల పోటీలు, ఎడ్ల బండ్ల ప్రదర్శన, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన సంప్రదాయ ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. సంక్రాంతి సంబరాలతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు లలితానగర్ పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి కనిపించింది. అనంతరం ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రం, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖ కాంట్రాక్టర్ రంకిరెడ్డి సుబ్బరాజు, నామనవాసు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి చెందిన ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ శీలం రాజలక్ష్మి, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథారిజేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇన్స్పేస్ నిర్వహించిన ఫౌండేషన్ ఆఫ్ మిషన్ డిజైన్ అండ్ ఏవియానిక్స్ డెవలప్మెంట్ ఫర్ లాంచ్ వెహికల్ అనే శిక్షణ కోర్సు 2026 జనవరి 4 నుండి 9 వరకు ఊర్లోని ఇస్రో గెస్ట్ హౌస్ దేవనహళ్లిలో జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పేస్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ శీలం రాజలక్ష్మికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవి స్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల రాజలక్ష్మిని హృదయపూర్వకంగా అభినందించారు. సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పార్టీ మహిళా కార్యకర్తలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, వనవాసి పద్మావతి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పార్టీ నాయకులు రైలంగ శ్రీదేవి, పద్మ, కాలపు సత్యసాయిరాం, వీరాంజనేయులు, పత్తిపాటి రజని, సూర్యకిరణ్, మీనాక్షి, ఎర్ర నాగదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి ముగ్గురు విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కోడి పందాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగానే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బరులను దున్నేసి ధ్వంసం చేశారు. కోడి పందాలు, పేకాట, గుండాట వంటి వాటిని నిరోధించేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించామని, బైండ్ ఓవర్ కూడా చేశామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో చర్లపల్లి కాకినాడ టౌన్, చర్లపల్లి తిరుపతి, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ, మౌలిక సదుపాయాలు, రీసౌండ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ. సంప్రదాయాలు ఉట్టిపడేలా రాయలంలో సంక్రాంతి సంబరాలు, భోగి మంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు. నెల్లూరు కోటమెట్టులోని షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. షాదీ మంజిల్ అభివృద్ధి కోసం 13 మందితో కమిటీ ఏర్పాటు చేయగా చైర్మన్ గా కలెక్టర్, వైస్ చైర్మన్ గా కమిషనర్ ఉన్నారు. 2014లో తాను మంత్రిగా ఉన్నప్పుడు షాదీ మంజిల్ నిర్మాణానికి అప్పటి మేయర్ అజీజ్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. నారాయణ సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి రీసౌండ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. చేయాలంటే ఆ 42, 43 ఆ పరిసర ప్రాంతాల్లో స్థలాలు లేవు. ఏం చేయాలో స్థలం ఉండాలి. ఒక పార్క్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం, 15 స్కూల్స్ టేకప్ చేసాం, అనేక కమ్యూనిటీ హాల్స్ టేకప్ చేసాం. కానీ 42, 43, 48
ఈ డివిజన్లలో ప్రజలకు ఏదైనా చేయాలి, కానీ అక్కడ స్థలం లేదు. పేద ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో రోజు పిల్లలు ఉన్నత స్థితికి పోతారు. అల్టిమేట్గా ఎడ్యుకేషన్ మార్గం. అయితే మనం చేయడానికి ఏం లేదని నేనంటే, అన్న వెంటనే కారు అప్పటికప్పుడే సార్ మా వారు కూడా స్థలం ఉంది, దాన్ని ఇస్తాం, మీరు చేయాలని చేయమన్నారు. వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే అదే కారణం ఆ సైట్కి పోతాను. మేము ఇద్దరు సైట్కి వచ్చాం, సైట్ చూసాం. వెంటనే 5 ఎకరాలు ఇచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ నెంబర్ 1 విఆర్ఎస్ కంటే ది బెస్ట్ స్కూల్ కట్టిస్తారని చెప్పాను. అన్న ప్రకారం 5 ఎకరాలు ఇచ్చారు. దాని యొక్క స్ట్రక్చర్ డిజైన్ వేరు, స్ట్రక్చర్ వేరు. స్ట్రక్చర్ని చేస్తున్నారు. ఒక 3 స్ట్రక్చర్స్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ చూపిస్తాం. మీ అందరూ ఆమోదంతో వీలైనందరూ ఈ నెలాకాలంలో ఆ వర్క్ టేకప్ అవుతుంది. దాన్ని కట్టడానికి కూడా సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులు ఆయన్ని వాళ్ళ బ్రదర్ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి దాదాపు 20 కోట్ల రూపాయలు అవుతుంది. అయినా పర్వాలేదు, మీరు ఎంత చేస్తారో అంత చేయండి, మిగతా వేరే దాదాపు ఏం చేస్తారని చెప్పడం జరిగింది. వారు కూడా వాళ్ళ టీంలు పంపించారు. ఆ వర్క్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 42, 40, 41, 42, 43, 44 ఉన్న పేదలు నిరుపేదలకి 1500 మంది పిల్లలకి హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇప్పిస్తానని ఈ సమావేశంగా తెలియజేస్తూ, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు సందడి చేస్తూ రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకువచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షమ్మ గుడి వద్ద రామాలయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాలను ప్రారంభించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మహిళలు అధిక సంఖ్యలో రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 రూపాయల చొప్పున విజేతలకు అందజేశారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. कैमरा
సంవత్సరాలుగా ఇక్కడ ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ చొరవతో జన సైనికులు వీర మహిళలు కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పెద్దలను కూడా కలుపుకుని అన్ని వర్గాల వారిని ఈ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాదు, అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి పోటీలు ఇక్కడ నిర్వహించామని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. హిందూ సంప్రదాయాన్ని, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ, మహిళలకి సంబంధించినటువంటి పండుగ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పండుగ. ఏదైతే సంక్రాంతి సందర్భంగా రైతులకి పంట చేతికి వచ్చేటువంటి సమయం, ప్రకృతి సహాయంతో ఏదైతే భోగి పండుగ ఉన్నదో, భోగి పళ్ళతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం. సంక్రాంతి రోజున ఏదైతే మన శరీరానికి ఏదైతే నువ్వులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, మన బాడీకి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పదార్థాలతో పిండి వంటలు చేసుకుని తినడం, అదేవిధంగా కనుమ రోజున మన పశు సంపదని పూజించడం, అంతేకాదు ఏదైతే సాంప్రదాయ బద్దమైనటువంటి అన్ని కార్యక్రమాలు, పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ ఉత్సవాలను నిర్వహించడం, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు, అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ పోటీలు కానివ్వండి, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున హరిదాసులు తిరగడం, ముఖ్యంగా ముగ్గుల పోటీలు, రంగోలీ అంటాం మనం, రంగవల్లులతో ముగ్గుల పోటీలు. అంటే సంక్రాంతి ముగ్గులు వేరు, మామూలుగా మనం రెగ్యులర్గా పెట్టుకునేటువంటి ముగ్గులు వేరు. మనందరూ కూడా తెలుసు, సంక్రాంతికి నెల రోజుల ముందే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో చిలకరించి మన గుమ్మం ముందు మనం వేసేటువంటి సంక్రాంతి ముగ్గులు ఏవైతున్నాయో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రకమైనటువంటి ముగ్గుల పోటీల్ని రంగులు అలంకరించడం ద్వారా రంగోలీ అంటాం. ఈ విధంగా పెద్ద ఎత్తున 7 సంవత్సరాలు దారి పొడుక్కి కూడా చూస్తూ వచ్చి ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం, వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేటువంటి విషయం. మొదటి ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గుని నాకు చూపెట్టారు. దాదాపు అక్కడ 365 చుక్కలు అని రాసి ఉంది. అదేవిధంగా రెండవ బహుమతిగా బాగున్నాయి అనేటువంటి ముగ్గుల్ని కొన్ని వాటిని నేను చూడడం జరిగింది. ఇవాళ జనరేషన్ ఏవైతే ఉన్నారో పిల్లలు, పెద్దలంతా ఉన్నారు, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు వేయాలి అనేటువంటి విషయం తెలియనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అంటే దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఆవు పేడతో కల్లాపు వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు కొన్ని నశించిపోయేటువంటి అవకాశం ఉంది. చక్కని వస్త్రాన్ని అలంకరించడం ద్వారా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఏతున్నాయో వాటిని ఆడపిల్లలు కానీ మగవారు కానీ ధరించడం ద్వారా ఈ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. సంక్రాంతి అంటే తెలుగు వారికి, ముఖ్యంగా రైతులకు ఇది పండుగ. రైతులు బంగారు పంట పండించుకొని ఇంటికి తీసుకువచ్చి రాసులు చేసుకునే పండుగ ఇది సంక్రాంతి. సంక్రాంతి అంటే భీమవరం స్టేట్లోనే పేరు పొందింది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సంక్రాంతి 3 రోజులు ఎంతో వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. హరివర్ధన్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారందరికీ అవకాశం ఇచ్చి 3 రోజుల నుంచి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయడానికి సహకరించి కనుల విందుగా ముగ్గుల పోటీలు చేయడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, మొత్తం అందరూ విజేతలే. పాల్గొన్న వారందరూ విజేతలే. చక్కగా ఈ భోగి మంటలతోటి, ఈ గంగిరెట్లతోటి ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి రాయల గ్రామంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు యుండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎండగంటి సహకార సంఘంలో ఆదివారం సాయంత్రం సంఘ అధ్యక్షులు మంతెన రవి వర్మ వేణు ఆధ్వర్యంలో జరిగిన సభలో రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. ఎండగంటి సహకార సంఘ పరిధిలో క్యాన్సర్ రోగులు 20 మంది వరకు ఉన్నారని గుర్తించి వారికి 10,000 రూపాయలు చొప్పున సహకార సంఘం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడం మంచి విషయం అన్నారు. ప్రతి నెల 2,000 చొప్పున పింఛను అందజేయనున్నారని తెలిపారు. మరింత మంది దాతల సహకారంతో క్యాన్సర్ రోగులు ఆర్థిక సహాయం అందించేందుకు వైద్యులు సహకరించాలని కోరారు. బాగా నడుస్తున్న అతి తక్కువ బ్యాంకుల్లో నంబర్ 1 స్థాయిలో ఉన్న బ్యాంక్ ఎండగంటి కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అధ్యక్షుడైన వేలు వాళ్ళ సెక్రటరీ గారు వారు లాస్ట్ వీక్ కలిసి ఇలా కొద్దిమంది పేషెంట్స్ కి సర్ప్లస్ ఫండ్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అని మంచి ఆలోచన వచ్చింది వారికి. ఆలోచనతో దాని మీద మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకి నీటి కాలుష్య వలన మరి దేని వలన కొంచెం క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉన్నారు. మీ గ్రామాల పరిధిలో ఉన్న వారికి దాని ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయినా మనం చేయగలిగింది కొంతవరకు అయినా సరే మనం, ఎందుకంటే ఒకసారి మొదలు పెడితే సస్టైన్ అవ్వాలి, కంటిన్యూస్ గా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి, లేదంటే ఇబ్బంది అవుతుందని ఒకసారి 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఒక పెన్షన్ మాదిరిగా 2,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు కల్లా అందరికి 21 మంది. సో 20 మందికి ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు అలా 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఇచ్చే రకంగా ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ తర్వాత బ్యాంక్ మరింత అభివృద్ధి చెందితే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా, వీలైతే కళ్యాణ మండపం కూడా సరైనది లేదు, దానికి కూడా బ్యాంక్ ముందుకు వచ్చి ఒక స్థలం ఐడెంటిఫై చేస్తున్నాం. బ్యాంక్ సహకారంతో కొంతమంది అవసరమైతే కొంతమంది దాతల సహకారంతో త్వరలో కళ్యాణ మండపం కూడా ఊరి ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగా దానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మరి యొక్క ఎండగండి బ్యాంకు మరి చైర్మన్ గా ఆ రోజు మరి వేణు గారిని నియమించడం జరిగింది. మరి వేణు గారికి బ్యాంక్ ని మనం చైర్మన్ గా నియమిస్తే బ్యాంకు పురోగతికి అభివృద్ధికి బ్యాంక్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ మరి ఇప్పుడే మన డిసిఓ గారు చెప్పారు. మరి దీనికి గతంలో కన్నా కూడా ఇప్పుడు డిపాజిట్లు దానికి పెరిగి సుమారు 2 కోట్ల రూపాయల వరకు గతంలో కన్నా బెనిఫిట్స్ కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వేణు గారి అయ్యంలో అలాగే డైరెక్టర్లు అందరూ కూడా బ్యాంక్ పురోగతిలో ప్రయాణించారు. క్యాన్సర్ పేషెంట్లకి బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి గౌరవ శాసనసభ్యులు మన డిప్యూటీ స్పీకర్ కర్నూలు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి వడ్డే ఓబన్న చూపిన తెగువను నాయకులు గుర్తు చేసుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు వడ్డే రామదాస్ వంటి వడ్డెర నాయకులను ఈ సందర్భంగా కీర్తించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వడ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కృషిని, రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 4.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నెట్వర్క్ తో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జందాల్ స్పష్టం చేశారు.
గంజాయి మీద స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు తీసుకొస్తున్నారు అన్ని దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 1 by 1 అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. నెంబర్ 10/25 లో 1.2 kg గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి హేమా సాయి చంద్ అలియాస్ చందు, అతను గుమ్మా సాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్ లో ఉన్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమా సాయి చంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది అక్యూజ్, దాంట్లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 ఈ కేసులో 3.2 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్టీపీఎస్ కేసెస్ ఉన్న వాళ్ళు 5 మందిలో A1 పాలెడ్డి సల్మాన్ రాజు, ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్ లో గాంజా కేసు ఉంది. A2 హేమంత్ రాజు, అతని మీద పెదకకాని పిఎస్ లో గాంజా కేసు ఉంది. శంకర వంశీ కృష్ణ, అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్ లోనే ఇంతకు ముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టాభిపురం పిఎస్ లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6 ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్ గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ ని మనం లాస్ట్ 3 months లో అరెస్ట్ చేయడం జరిగింది. విధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద పెదకకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 100 బైక్స్, డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రభుత్వ రాయబారులు అధికారులను అవమానిస్తున్నా ప్రధాని మోదీ మాట్లాడకపోవడం బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. భారత్ అమెరికా దేశాల ఎగుమతులు దిగుమతుల సుంకాల విషయంలో ట్రంప్తో మోదీ మాట్లాడకపోవడంతో ఒప్పందాలు నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలపడం భారత్ను అవమానపరచడమేనని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనజులా అధ్యక్షుడిని నిర్బంధించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిన ట్రంప్ను ప్రపంచ దేశాలు ఖండించాయని, మోదీ మాత్రం నిశ్శబ్దంగా ఉండి ట్రంప్నకు భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన అమెరికా ప్రభుత్వం దాని అధ్యక్షుడు ట్రంప్ గారి ముందు సాష్టాంగ ప్రమాణం చేసే పద్ధతిలో, లొంగిపోయే పద్ధతిలో వ్యవహరిస్తున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన దేశం గొప్పది. మోడీ గారు మనం విశ్వగురువులు అని చెప్పేసి కూడా చెప్తుంటాడు. 140 కోట్ల జనం కలిగిన జనాభా, వచ్చి అమెరికా కన్నా ప్రజాస్వామ్యం ముందు పుట్టిన దేశం ఇది. అటువంటి దేశానికి అధినేతగా ఉన్న మోడీ గారు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన ఏమన్నా, ఆయన ప్రభుత్వ ప్రతినిధులు మనల్ని అవమానం చేసిన నోరు మెదపకుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది మనల్ని మనం అవమానం చేసుకోవడం అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న కామర్స్ సెక్రటరీ గారు లుట్నిక్ అని ఆయన, అమెరికా కామర్స్ సెక్రటరీ, సుంకాల ఒప్పందం టారిఫ్ అగ్రిమెంట్ ట్రంప్ గారికి మోడీ గారు ఫోన్ చేయకపోవడం మూలంగానే సంతకాలు జరగలేదని చెప్పేసి చెప్పారు. మోడీ గారికి ఫోన్ చేస్తారని చెప్పేసి కూడా అంబాసిడర్ చెప్పాడు. చెప్పి కూడా చేయకుండా ఆ రకంగా ఉన్నందువల్లే జరగడం లేదని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఈ ఒప్పందాలు దాని మీద అంగీకారం అనంగీకారం అనే దాని ప్రాతిపదిక లేకుండా మనం అమెరికా అధ్యక్షుడికి అడిగిమడి లొంగి ఉండి బతిమలాడుకుంటే ఒప్పందాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పేసి స్పష్టంగా లుట్నిక్ గారు చెప్పారు. దండకారణ్యంలో ఉండే నక్సలైట్లందరినీ హత్య చేయడం, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే కొనుక్కోవడం, ఈ 3 కొనుక్కోవడం దాదాపు
రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవడం తప్ప ఇంకోటేమి కాదు. ఆ రకంగా చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏం విదేశస్తులు కాదు, వారి సిద్ధాంతం సరైందా కాదనేది వేరే విషయం. మేము వారి సిద్ధాంతంతో, నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకీభవిస్తాం. అయినా ఈ దేశం పౌరులు, వారికి అసమ్మతి వ్యక్తం చేసే హక్కు, అలాగే పేదల తరఫున పోరాడే హక్కు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయొచ్చు. కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధుల్ని కాల్చి చంపి బోటకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది రాజ్యం చేయాల్సిన పని కాదు. ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఒక నిరంకుశత్వం, ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన అవుతుందనేది మా అభిప్రాయం. రెండవది, ఎందుకు చేస్తుంది బీజేపీ? ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలి. కొండల్ని, అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా వాళ్ళ నాశనం చేయకపోతే ఈ అదానీలు, అంబానీలు, మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని, ఐరన్ ఓర్ గనుల్ని, రేరెత్ గనుల్ని, బొగ్గు గనుల్ని వీటిని యథేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం వారు చాలా తొందర పెడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, ఆ లాభాలు తగ్గిపోతాయని తొందర పెడుతున్నారు. అందుకని అమిత్ షా గారు గడువు కూడా వీళ్ళకి విధించేసి వేల మంది సైనికుల్ని, యంత్రాంగాన్ని విధించి వాళ్ళని నాశనం చేయడానికి కూరుకుంది. రెండవది, ఆ ప్రాంతంలో ఉండే నీటి వనరులను కూడా కార్పొరేట్, ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో ఈ సీలేరు, సబరిలో 5 పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అవన్నీ అదానికి. ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి, చాలా పంప్ స్టోరేజ్ స్కీమ్స్, హైడ్రో జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. అదానికి, అంబానీకి వివరిస్తున్నారు. వాళ్ళ ఆ పనులకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అందుకని వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం, అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో పోలు పెడుతున్నారే, అదేమి కాదు. వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని బయటికి వెళ్ళగొట్టాలి. పట్టణాలకి, ఇతర చోట్లకి వెళ్ళగొట్టి ఈ వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులుగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోనూ వాటన్నిటిలోనూ ఎక్కడి నుంచి వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి లాభాలు తక్కువ. అందుకని అడవుల్లో ఉండే వాళ్ళని మనం వెళ్ళగొట్టే తప్ప సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకవు. అది కూడా ఇంకొక ఉద్దేశం. అందుకని అదేదో ప్రజల కోసం, గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు. బీజేపీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రయోజనం కోసం మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించేవాళ్ళు కూడా గుర్తుకొస్తుంటారు. కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది హిందీ. అందుకని మావోయిస్టులని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులను నాశనం చేస్తే నాశనం తప్ప, పరిస్థితులు నాశనం చేయకుండా మనుషులను నాశనం చేస్తే మనుషులు పుట్టుకొనిస్తూనే ఉంటారు. మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేదు. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. మౌలిక సదుపాయాలు, రీసౌండ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ. సంప్రదాయాలు ఉట్టిపడేలా రాయలంలో సంక్రాంతి సంబరాలు. భోగి మంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్-ఆర్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.